150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్ రెడ్డి. బ్యారేజ్తో ముంపు నీటి లభ్యతపైన అధికారుల కసరత్తు. 1500 ఎకరాలకు గరిష్ట పరిహారం చెల్లించే యోచన. 80 టీఎంసీలతో ప్రాజెక్టుకు కొత్త డిపిఆర్ రూపకల్పన. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపునకు ప్రభుత్వ పరిశీలనలో 2 ప్రతిపాదనలంట. 80 టీఎంసీలు ఏంది? 165 టీఎంసీలు కదా మీరు తేవాల్సింది. తుమ్మిడిహెట్టి కట్టి 80 టీఎంసీలు ఎట్లా తెస్తారు? ఎట్లా తెస్తారు 80 టీఎంసీలు? మరి ఇదేందో ఈ 40 టీఎంసీలు 50 టీఎంసీలు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టే. ఇప్పుడు ప్రాణహిత చేవలని 2గా విభజించింది కేసీఆర్ గవర్నమెంట్. ఒకటేమో ప్రాణహిత ప్రాజెక్టు, ఇంకొకటేమో కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాణహిత కింద ఉన్నటువంటి దాంట్లో ఆ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ప్రాంతంలో 2 లక్షల ఎకరాలకు అటు ఇటుగా పోతందుకు అక్కడ ఆల్రెడీ ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా ఉన్నది. ఇప్పుడు మరి కొత్తగా మళ్ళీ 80 టీఎంసీలు అంటున్నాడు. 80 టీఎంసీలు ఎల్లంపల్లికి తీసుకొస్తారంట. 150 మీటర్ల ఎత్తులో కడతారంట. తుమ్మిడిహెట్టి దగ్గరనే కట్టాలి బ్యారేజ్. అది మీరు పైకి పోయి వాద్రా మీద కడతాం, ఓ 4 కిలోమీటర్ వెనక పోయి కడతాం. అక్కడ ఏం వాటర్ లభ్యత ఉండదు అంతగా. అది ప్రాణహిత మీద కట్టినట్టు కాదు, అప్పుడు అది వాద్రా మీద కట్టినట్టు. ప్రాణహిత మీద కట్టే బ్యారేజ్ ఉంటే తప్పకుండా మీరు ఎడ కట్టాలి? తుమ్మిడిహెట్టి దగ్గరనే కట్టాలి. చూద్దాం ఇది ఎక్కడికి ముంగలుకోతుంది. ఈ ప్రపోజల్స్ అన్నీ మీరు ఒక్కసారి పాత వీడియోలు తీస్తే విద్యాసాగర్ రావు గారు ఒక ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్తారు. ఈ దేశంలో ఎక్కడ కూడా ముంపు బాధితులకు ఇయ్యనంత అత్యంత ఎక్కువ పరిహారం మేము ఇస్తాము. 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి ఒప్పుకోండి. మీరు మీ ప్రాంతంలో మునిగిపోతున్నటువంటి వ్యవసాయ భూమి కానీ, పంట పొలాలు కానీ, లేకపోతే వేరే భూములు కానీ, ఇండ్లు కానీ, వాటికి మీరు నిర్ణయించిన ధరకే మేము నష్టపరిహారం ఇస్తాము. మీరు ఎంత ధర నిర్ణయిస్తే నిర్ణయించండి. ఈ దేశంలో ఎక్కడ ఎవరంతా ఎక్కువ నిర్ణయించినా కానీ మేము ఇస్తేందుకు రెడీగా ఉన్నాము అని చెప్పేసి నాడు 2014-15 ప్రాంతంలో కేసీఆర్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం ముందు. ఆ రోజు సాధ్యం కాలే, ఈరోజు సాధ్యం అవుతుందా? ఆ రోజు కూడా దేవేంద్ర ఫడ్నవీసే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇవాళ కూడా దేవేంద్ర ఫడ్నవీసే ఉన్నాడు ముఖ్యమంత్రిగా మహారాష్ట్రకి. పోయి తీసుకురావాలి రేవంత్ రెడ్డి గారు. నిజంగా 152 మీటర్లకు 150 మీటర్లకు అనుమతులు తేవాలి పోయినవాడు. మళ్ళీ వాద్రా మీద కడతందుకు కాదు, అదే తుమ్మిడిహెట్టి మీద అక్కడనే పాత ప్రపోజల్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడైతే కడదామని నిర్ణయించాడో అక్కడనే కట్టాలి మీరు.